సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం ధర్మాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న తులసి సురేందర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు। ఈ సందర్భంగా తులసి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలన్న గ్రామస్తుల ప్రగాఢ కోరిక మేరకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు। దండం పెట్టు ఇది కాదు అంటే సరిపోకు చేయవట్టుకో ఇంతకుముందు ఒక 3 years నుంచి చాలా సేవలు చేశాను। అందులో అమ్మవారి విగ్రహాలు, తర్వాత వచ్చేసి వినాయకుడి గణేష్ విగ్రహాలు, తర్వాత ఇది మన పంచలోహ అంటే ఇది మన శివపార్వతి శివరాత్రి కళ్యాణం, మన శ్రీరామనవమి కళ్యాణాలు, అదేవిధంగా వేరే నిరుపేదలకి కొద్దిగా దానం చేసుకుంటూ వాళ్ళకు లేని ఇది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు దానాలు చేసుకుంటూ వచ్చాము। ఇప్పుడు రీసెంట్లీ ఊరిలో కోతుల బెడద ఎక్కువగా ఉన్నది, దానికోసం రీసెంట్లీ కొండంగిలో కూడా నేనే ఒక 50% సాయం చేసి అదొక లేకుండా చేశాను। అంటే నేను ఏ పదవి లేకుండానే ఈ విధంగా ఉన్నా, ఈ రోజు పదవికి వస్తే నేను ఏం చేస్తున్నాను అనేది ప్రజలకు చూపిస్తా, ఇదే నా విన్నపం। నేను ధర్మాపురము స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను। ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి మా ఊరు డెవలప్మెంట్ కావాలి, దానికి మీ సహకారం కావాలి అని అభ్యర్థించడం వల్ల నేను పోటీలో దిగాను। ఈ ఊరు మురికాలలో ఒకటి, పెన్షన్లో ఒకటి, గుళ్ళు మెయిన్ గుడులు లేవు, ప్రాణప్రతిష్ఠ చేసిన గుడులు లేవని ప్రజలు నా దృష్టికి తీసుకురావడం వల్ల ఆ గుడి కోసం నేను సంకల్పం చేసుకొని పోటీ చేస్తున్నాను। గత 5 రోజుల నుంచి మెయిన్ గుళ్ళు అంటున్నారు, ఊరికి గుళ్ళు కాదు। పేదలకు చాలా మందికి వాష్రూమ్స్ కూడా లేవు, అదొకటి ఉన్నది, ఇల్లు లేవు కొంతమందికి, అవి మాకు తీసుకురావాలని బజార్లు కొన్ని మురికాలలో ఒకటి, సిసి రోడ్లు ఒకటి కూడా అది గరుడ స్తంభము, ముత్యాలమ్మ 3 గుళ్ళు, ముత్యాలమ్మ గుళ్ళు। ధర్మాపురం ఇంతకుముందు నేను టీఆర్ఎస్ లో గ్రామ శాఖ అధ్యక్షుడు పనిచేసిన, ఎంతో మంది నాయకుల్ని గెలిపించిన, గారి నర్సెడ్డి కానివ్వండి, భీమ్జన్ కానివ్వండి, గతంలో నాగేష్ గారు కానివ్వండి, అందరూ సర్పంచ్లు గెలిపించుకున్నాం। ఆ రోజు అధ్యక్షుడు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కానీ అభివృద్ధి అయితే ధర్మపురం ఏది చెందలేదు। పార్టీ పరంగా గెలుస్తారు, తామస్గా వాళ్ళు ఆర్థిక పరిస్థితులు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే తప్ప గ్రామం కూడా ఇంతవరకు అభివృద్ధి చెందలేదు। మొన్న ఈ అభ్యర్థి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడాలనుకున్నాం, కానీ జగదీష్ రెడ్డి గారు వీళ్ళు చెప్పినా కానీ వినలేదు। అవతల వ్యక్తి అయినా కానీ కూడా స్వతంత్ర అభ్యర్థి నిలబడి అభివృద్ధి చేపిస్తాడు అనే వ్యక్తి ఇవాళ ప్రజలు నమ్మిరు, మేము కూడా అతను వెంటే ఉన్నాం। ఊళ్ళే మన తీసుకురావడం కారణం కొండంగలు తీసుకొచ్చిండు, మన ముత్యాలమ్మ కాడ మట్టి పోయడం జరిగింది। ఈ ఊళ్ళో దుర్గమాతలు కానీ, వినాయకులు కానీ ప్రతి ఒక్కటి, రామవారి గుడి కూడా మైక్ సెట్ ఇప్పడం కూడా జరిగింది। ఎన్నో కార్యక్రమాలు, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, స్కూల్ పిల్లలకి బెంచీలు, టిఫిన్ గ్లాసులు, ప్లేట్లు, ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు గుడి దగ్గర ధర్మపురం చేయడం జరిగింది। ఇలాంటి వ్యక్తిని ఎన్నుకొని గెలిపించుకుంటే మన ఈ ధర్మాపురం గ్రామం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।